చుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. ఏటేటా యెహోవా నామాన్ని స్తుతించడానికి శాసనాన్ని బట్టి యెరూషలేం పట్టణానికి సియోను పర్వతానికి ఎక్కి వెళ్ళటము రివాజు, అలవాటు. మరి అటువంటి సందర్భంగా ఇక్కడ రాయబడినటువంటి విషయం ఏంటంటే, సియోనుకు మొదటి వచనం చూసుకుందామండి. సియోనుకు తిరిగి వచ్చిన వారు యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకరైన వారి వల్లే ఉంటుంది. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్ని జనులు చెప్పుకునేది. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనం సంతోషపడుతున్నాము. చెరలో నుండి విడిపింపబడినటువంటి ఇశ్రాయేలు జనాంగము సియోనుకు తిరిగి వచ్చటము, యెరూషలేం పట్టణానికి తిరిగి రావటము జరిగినప్పుడు వారు మిక్కిలి ఆనందంతో సంతోషంతో మరి దేవుని స్తుతిస్తూ ఆనందిస్తూ ఉన్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఈ సియోను పట్టణాన్ని గురించి మరికొంత వివరణకు మనం పోతే 132వ అధ్యాయంలో 18 నుండి ఒకసారి చదువుకుందామండి. 132వ అధ్యాయం కీర్తనలే 132:18. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపచేసెను, అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును. 132వ కీర్తన అండి. అవునమ్మా, 13 నుంచి 13. యెహోవా సియోను ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకుని ఉన్నాడు. చదవండి. ఇదిగో నేను కోరుకున్న స్థానము ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును, ఇక్కడ నేను నివాసించెదను. ఇంకా చదువు. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను, దానిలోని బీదలను ఆహారంతో తృప్తి పరచెదను. దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపచేసెదను, దానిలోని భక్తులు బిక్కరగా ఆనందగానము చేసెదరు. అక్కడ దావీదునుకును కొమ్మును మొలువ చేసెదను, నా అభిషక్తును. చాలండి. సియోను పర్వతాన్ని గురించి, మందిరాన్ని గురించి, యెరూషలేం పట్టణాన్ని గురించి ప్రభువు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, సియోనును నేను ఏర్పరచుకున్నాను, తనకు నివాస స్థలంగా దాని యెహోవా సియోను ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలంగా దాన్ని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానంగా ఉండునంటున్నాడు. శాశ్వతమైనటువంటి స్థానంగా యేసు తండ్రి అయిన దేవుడు ఏర్పరచుకున్నటువంటి పరిశుద్ధ పర్వతము సియోను పర్వతం అయి ఉంటున్నది. ఇక్కడ నేను నివసించదను, దాని ఆహారం నేను ఎండారులుగా దీవించదను, దానిలోని బీదలను ఆహారంతో తృప్తిపరిచేదను, దాని యాజకులకు రక్షణ వస్త్రంగా ధరింపచేసేదను. ఆత్మీయ సంబంధమైనటువంటి పరిశుద్ధ సత్యాలను ప్రభు వెలువరిస్తుంటున్నాడు. ఇది నిండైన ఆహారము, విస్తారమైన ఆహారము, బీదలకు ఆహారము. యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకంలోనికి పంపించింది ఎందుకంటే బీదలకు సువార్త ప్రకటించడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఉంటుండగా లూకాసు సువార్త 4వ అధ్యాయంలో మనం చూడగలుగుతాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీదలకు సువార్త ప్రకటించడానికి. విస్తారంగా అక్కడ మరి 147వ కీర్తన 12-14లో కూడా సియోనులోని ఉపదేశం వచ్చును అన్నటువంటి పరిశుద్ధ సత్యం అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క నివాస స్థలమైనటువంటి సియోనులో మరి నిత్యము సమృద్ధిగా ఆహారం అంటే దేవుని యొక్క పరిశుద్ధ వర్తమానము, సువార్తను గురించినటువంటి ఆత్మీయ సత్యం. అది దీన్ని అందించేవారు కూడా దాని యాజకులకు రక్షణను వస్త్రంగా ధరింపచేసేదని అంటున్నాడు. అది అందించేటటువంటి ఆహారం నిండారుగా పొర్లిపోయేటటువంటిగా ఉండటానికి మరి దేవుడు అక్కడ ఏర్పరచుకున్నవారు మరి యాజకులై ఉంటుండగా, వారు రక్షణ వస్త్రం ధరించుకున్న వారై ఉంటుండగా, మరి దేవుని యొక్క పరిశుద్ధ ప్రణాళిక చొప్పున జరగవలసిన పరిశుద్ధ కార్యం అక్కడ జరగటానికి ప్రభు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండటమే కాకుండా ఇక్కడ బయలుపరచబడినటువంటి ఇంకొక పరిశుద్ధ సత్యం ఏంటంటే 17వ వచనంలో చూస్తే అక్కడ దావీదుకు కొమ్ము మొలవ చేసేదను. యేసుక్రీస్తు ప్రభు పుట్టబోయేటటువంటి గొప్ప అంశం కూడా ఇక్కడ రాయబడింది, ఇమిడి ఉంది. దావీదుకు దేవుడు నిబంధన చేసి ఉంటున్నాడు, నిత్యమైన నిబంధన, స్థిర నిబంధన చేసి ఉంటున్నాడు.
నీ సింహాసనం స్థిరపరుస్తానని, దావీదు వంశం యొక్క సింహాసనాన్ని స్థిరపరుస్తానని. అందుకే యేసుక్రీస్తు ప్రభు దావీదు వంశంలో యూదాగోత్రపు సింహముగా మరి జన్మించటం మనం చూస్తుంటున్నాము. ఇటువంటి జీవం కలిగినటువంటి పరిశుద్ధ పర్వతానికి మరి మనం చూస్తే ప్రతి సంవత్సరము ఏటేటా ఇశ్రాయేలు జనాంగము దేవుని సన్నిధిలో కనపడుతూ ఉన్నట్టు మనం చూస్తుంటున్నాము. ఇక్కడ ఉన్నటువంటి అతి పరిశుద్ధమైనటువంటి విషయం ఏంటంటే, చెరలో నుండి విడిపింపబడి తిరిగి సియోనుకు తిరిగి వచ్చినటువంటి సందర్భం ఇది. అంటే మరి బబులోను చెరలో ఉన్నప్పుడు వారు ఎటువంటి స్థితిలో ఉన్నారంటే 70 ఏళ్ళు వాళ్ళు దేవుని చెరలకు దాసత్వానికి అప్పగించిన తర్వాత మరి తిరిగి రావటం జరిగింది. ఆ సందర్భంగా రాయబడుతున్నటువంటి అంశము ఒక యాత్రికుడిగా మనం తీసుకుంటే, ఆ యాత్ర చేసిన వాళ్ళలో ఒకటిగా మనకు కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇది మనకు చాలా అద్భుతంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది, ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఆనంద గానంతో మా హృదయాలు ఉప్పొంగిపోతున్నాయి. మేము పాడుతుంటున్నాము, స్తుతిస్తుంటున్నాము. మా నోటి నిండా సంతోషమైన నవ్వు ఉంది. నిత్యమైన సంతోషము మా మొహాల మీద వెలుగుతూ ఉన్నది. మరి కళ కనిన వారి వలె ఉంటిమి అంటున్నాడు. ఇది ఒక కళలాగా ఉంది, ఒక ట్రాన్స్ లో ఉన్నట్లుంది. మాకు ఇంత ఆనందం మేము భరించలేకుండా ఉంటున్నాము. మనం అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 7వ వచనం చూస్తే అక్కడ పేతురు కలిగినటువంటి అనుభవం ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. పేతురు చెరసాలలో వేయబడి ఉన్నప్పుడు అటువంటి అపొస్తలుల కార్యములు 12:7 వచనం ఒకసారి చదవండి అమ్మా. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. చదవండి. ప్రకాశించెను. దూత పేతురుడు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కోమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత, నీ వస్త్రమును పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినను తలిచెను. అవునండి, పేతురు కలిగినటువంటి అనుభవము దర్శనము అనుకుంటున్నాడు, కానీ యథార్థంగా తన ఎట్లా జరిగిందని అనుకోవటం లేదు. ఇక్కడ వీరి చెరలో నుండి విడిపించబడినటువంటి వారిని, దాస్యంలో నుండి విడిపించబడినటువంటి వీరికి ఎలా ఉందంటే పరిస్థితి, అది ఒక కళలాగా ఉంది అని అన్నటువంటి అనుభవాన్ని మనతో పంచుకుంటున్నాడు. మరి అటువంటి సంతోషకరమైనటువంటి సమయంలో ఇక్కడ మనకు మరి ఒక సత్యం బయలుపరచబడతా ఉంది. దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించడమే కాకుండా ఒక ప్రార్థన ఇక్కడ కనిపిస్తా ఉంది. 4వ వచనంలో తిరిగి ఒక ప్రార్థన కనిపిస్తా ఉంది. అది ఏంటంటే, యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము, యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. అంటే ఇక్కడ ఫిజికల్ గా చెరనే కాకుండా ఆత్మీయ సంబంధమైనటువంటి చెర కూడా ఇక్కడ మనకు ప్రస్ఫుటం అవుతా ఉంది. ఈ చెరలో ఉన్న వారు సంపూర్ణంగా విడుదల నుండి సంపూర్ణంగా దేవుని మందిరంలో, సంపూర్ణంగా సియోను పర్వతం మీద సంపూర్ణంగా దేవుని స్తుతించి కొనియాడేటటువంటి ఒక సంఘంగా ఏర్పడేటటువంటి దినం ఒకటి రాబోతా ఉంది. ఆ దినము కోసము ఎట్లా రావాలంట, ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టిన మా వారిని రప్పించు అన్నటువంటి మాట ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. అదే మనం ఇక్కడ చూస్తే అదే 122వ అధ్యాయంలో మనకు కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, దావీదు ప్రార్థన చేసుకుంటున్నాడు. యెరూషలేము 6వ వచనం చూద్దాము. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి, నన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. ఈ ప్రాకారంలో నెమ్మది కల ఒక శ్రేష్టమైనటువంటి ప్రార్థన, ఒక ఆకాంక్ష, ఒక కోరిక ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇది అప్పటికి సంబంధించినటువంటిది కాదు, కానీ ఇది సంపూర్ణంగా దేవుడు వచ్చే వరకు, తిరిగి దేవుడు వచ్చే వరకు ఈ యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎందుకంటే యెరూషలేమును ప్రేమించగలిగితే,
ఆ ప్రేమించేవారు వర్ధిల్లుదురు. యెరూషలేము అన్నది దేవుని ముఖ్య పట్టణము. దేవుని యొక్క పరలోకం నుండి దిగి వచ్చే యెరూషలేమును మనం ప్రకటన గ్రంథంలో చూస్తుంటున్నాము. అది సంపూర్ణంగా దేవుని బిడ్డలతోటి, విశ్వాసులతోటి, పరిశుద్ధులతోటి నిండి ఉన్నటువంటి దేవుని పట్టణం దిగి రావటం ఒకానొక రోజు చూస్తాం మనము. అంతవరకు ఆ క్షేమం కొరకు ప్రార్థన చేయండి. ఆ యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. అంటే మనకు ఒక సంపూర్ణమైనటువంటి ఒక 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 స్థిరమైనటువంటి స్థలం, దేవుడు నిర్ణయించబడినటువంటి స్థలం ఏంటంటే, ఆనాటి ఇశ్రాయేలులకు నియమించబడినటువంటి స్థలము మరి కానాన్ దేశమై ఉంటుండగా, పాలు తేనెలు ప్రవహించే దేశమై ఉంటుండగా విడిపించబడింది ఐగుప్తుల చెరలో నుండి. ఈరోజు మరి అటువంటి స్థితిలోనికి నడిపించబడాలన్నటువంటి ఆకాంక్ష, కోరిక దావీదు ఇక్కడ వెలువరుస్తుంటున్నాడు. దావీదు జరగబోయే సంగతులన్నీ కూడా, ఎందుకంటే దేవుని ఆత్మచేత నింపబడినవాడు, అభిషేకించబడినవాడు, దేవుని వాక్కు ఆయన నోట కలిగిన వాడు దావీదు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, దీనికి పూర్తి మీకు క్లారిఫికేషన్ రావాలంటే యెషయా గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనాలు చదువుతుందామండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము. రెండు ఒకటమ్మా. అవునమ్మా. యూదియాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనమూలన కలిగిన దైవోక్తి. అంత్య దినముల్లోనూ పర్వతములపైన యెహోవా మందిర పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహములు వచ్చినట్లు సమస్తము అన్ని జనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలంలో సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెడను. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకును మనం వెళ్ళుదుము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలో నడుదుము అని చెప్పుకొందురు. చాలమ్మా, చాలు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇది ఒకానొక రోజు జరగబోయేటటువంటి విషయము. ఇక్కడ అన్యజనులు అంటున్నాడు ప్రభు. అన్యజనులు ప్రవాహంగా వచ్చినట్లు నిత్యం మనం ప్రార్థన చేయాల అన్నటువంటి విషయాన్ని ఈరోజు మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరి కోసం అంటే, గుంపులుగా అన్యజనులు దేవుని మందిరంకు, దేవుని కొండకు, దేవుని పరిశుద్ధ పర్వతానికి తిరిగి వచ్చే రోజు ఒకటి రాబోతా ఉంది. ఎవరు ఈ అన్యజనులు? మనం క్రైస్తవులం అయి ఉంటున్నప్పటికీ మనం అన్యజనులుగా ఉంటున్నామా? ఎవరిని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు? ఒక క్రైస్తవునికి ఒక అన్యుడు స్నేహితుడుగా ఉన్నప్పుడు, ఆ అన్యుడి స్నేహితుడుగా కలిగినటువంటి ఆ క్రైస్తవుడు అనుక్షణము అతనితో కలిసి జీవించటంలో అన్ని విధాల దేవునికి వ్యతిరేకత కలిగినటువంటి విషయాలలో పాల్గొంటూ సినిమాలు చూడడము, షికార్లు, సరదాలు, క్లబ్బులు, పబ్బులు, అన్ని సంబంధమైనటువంటి విషయాలలో అన్నింటితో ఏకీభవిస్తూ ఒక క్రైస్తవ జీవితం ఉందంటే ఖచ్చితంగా ఆ క్రైస్తవుడు కాబోడు, అతడు అన్యజనుడే అవుతాడు. ఈనాడు క్రైస్తవులమని అనిపించుకునే మనం కూడా మరి ఏ విషయములలో మరి దేవుని ఆయాసపరుస్తూ, దుఃఖపరుస్తూ, మిక్కిలి ఆయాసకరమైన మార్గమే మీ ఎందున్నదేమో జాగ్రత్తగా చూచుకోలేడని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంటుండగా, మరి అటువంటి విషయంలో చాలా జాగ్రత్త కలిగినటువంటి జీవితం మనం ముందుకు నడవాల్సి ఉంటుండగా, అనేక విషయాలలో పట్టుబడిపోతూ దేవునికి నుండి దూరంగా తొలగిపోతున్నటువంటి పరిస్థితిలో మనము అన్యజనులమైపోతాము. అటువంటి వారిని దేవుడు రక్షించాలని, అటువంటి వారి కృప చూపాలని, ప్రతి మోకాలు యేసుక్రీస్తు ప్రభునామంలో వంగాలన్నటువంటి స్థిరమైనటువంటి ఉద్దేశము, చిత్తం కలిగినటువంటి దేవుని వాక్కు నెరవేరటానికి మరి అందరి మీద ప్రభు మోపుతున్నటువంటి భారం ఏంటంటే, మరి మొరపెట్టండి, ప్రార్థన చేయండి, చెరపట్టబడిన వారిని రప్పించం ప్రభువా అని ప్రార్థన చేయండి అన్నటువంటి విషయం ఇక్కడ మనకు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇది యెరూషలేము కొరకు ప్రార్థించటం అంటే రాబో దినం కొరకు ప్రార్థించటం. అది ఎలా ప్రార్థించాలి అన్నటువంటి విషయాన్ని మనం చూస్తే, మరి ఇది ఖచ్చితంగా ఈ చెరలో నుండి
రాబడినటువంటి విషయాన్ని మనము ఒకసారి మనం చూసుకున్నామంటే 137వ కీర్తన ఒకసారి మనం చదివితే ఈ చరణ్ గురించినటువంటి విషయం మనకు స్పష్టమవుతుంది. 137వ కీర్తనలో మొదటి వచనం నుండి చూద్దామండి. బబులోను నదులొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోను జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజల చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనల్ని చెరకొనవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనల్ని బాధించిన వారు సియోను కీర్తనలో ఒకదానిని మనకు వినిపించుడి అని మనల్ని ఉల్లాసముతో కోరిరి. అన్ని జనుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము? యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక. నేను నిన్ను చాలా ఇక్కడ చెరలో ఉన్నటువంటి వారి బాధ, వేదన, దుఃఖము, వారు అనుభవిస్తున్నటువంటి మరి ఒక రకమైనటువంటి నిరుత్సాహం మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది, సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. సితారాలు మూగపోయినాయి, తంబురలు మూగపోయినాయి, తంబుర నాదం మూగపోయింది. దేవుని కూర్చున్నటువంటి కీర్తన నోటి నుండి వెలువడటం లేదు. ఎందుకంటే వారు అన్యుల ఆధీనంలో ఉంటున్నారు, వారికి స్వాతంత్రం లేదు, బానిసత్వంలో ఉంటున్నారు. వారి సితారాలు చెట్టుకు తగిలించినట్లుగా మనం అంటే వారి హృదయ యొక్క ఆలోచన, వారి యొక్క హృదయ వేదన ఎంత ఘోరంగా ఉంటది అన్నది. చెర అన్నది అది బాహ్యంగా కానీ ఆత్మీయంగా కానీ భయంకరమైనటువంటి చెర, స్వతంత్రంగా ఏ పని చేయలేనటువంటి చెర, ఒకరి మోచేతి కింద నీళ్లు తాగవలసినటువంటి దుస్థితి, అన్ని ఉండి కూడా అంత గొప్ప దేవుని కలిగి ఉంది, అంత జీవం కలిగిన దేవుని కలిగింది, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, నిత్యుడు అయిన దేవుడు అని సంపూర్ణంగా వారు విశ్వసించి పాటలు పాడి కీర్తించినటువంటి వారే మరి దారి తప్పినటువంటి వారుగా ఉండి చెరలో ఉన్నట్లు మనం ఇక్కడ కనిపిస్తా ఉంది. ఆత్మీయ సంబంధంగా కూడా అంతే. మనం ఆత్మీయ సంబంధంగా దేవునిలో లేనమంటే పాపపు దాస్యంలో, పాపపు చెరలో ఉన్నటువంటి పరిస్థితినే మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇటువంటి వారందరి కోసము ప్రార్థించాలి అన్నటువంటి పరిశుద్ధ సత్యం ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంటుండగా మరి ఆ ప్రార్థన అన్నది ఎలా ఉండాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. అది ఏంటంటే, కన్నీళ్లు విడుచుతూ వారు సంతోషగానంతో పంట కోసెదరు, విత్తువాడు పిడికెడు విత్తనంలో చేత పట్టుకుని ఏడ్చుకుపోను, అయితే అతడు సంతోషగానం చేయుచు కనలు మోసుకొని వచ్చును. ఇక్కడ ప్రార్థన అన్నది ఎటువంటి ప్రార్థన అన్నది అంటే కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేయాలి, కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి అంటుంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా కన్నీటి ప్రార్థన చేసినట్లు మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. మరి ఈ ప్రార్థన అన్నది మనం చూస్తే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి అమ్మా. టైం చాలా తక్కువ ఉంది, త్వరగా ముగించుకోవాలి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చాలమ్మా చాలు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మహారోధంతో కన్నీళ్లతో ప్రార్థన చేసింది ఎందుకంటే తను మరణం నుండి రక్షింపడ, తిరిగి లేవాలి, లేయకపోతే పునరుత్థానం అనేది జరగకపోతే ప్రజలకు రక్షణ అంటూ కలగదు. అందుకే ప్రభు ఘోరమైనటువంటి శిలువ మరణం పొంది ఉంటుండగా అటువంటి సందర్భంలో మనం చూస్తుంటున్నాము. 22వ అధ్యాయం కీర్తనలు 22వ అధ్యాయము, నా దేవా నా దేవా నా నేల విడిచితివి, నా ఆర్తధ్వని, నా కేక, నా గొప్ప మనోవేదన, బాధ, బరువు నువ్వెందుకు వినటం లేదు, చూడటం లేదు, ఎందుకు ప్రభువా నా దేవా నా దేవా అని ప్రార్థన చేయడం మనం చూస్తుంటున్నాము. మరి కేక వేసి దేవునికి తన ఆత్మను అప్పగించినటువంటి విషయం చూస్తుంటున్నాము.
తర్వాత మరి దేవుడు తన అప్పగింపబడినటువంటి దినములలో దేవుని కొండ మీద దేవునికి ప్రార్థన చేసేటప్పుడు నిశ్చితమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమన్నటువంటి ప్రార్థన ఎందుకు అంటే కేవలం తను వచ్చింది లోకానికి వచ్చింది తన ప్రాణాలను అర్పించటానికే, పాపల కోసం ప్రాణం పెట్టడానికే. అది తీయమని కాదు అక్కడ అర్థము. ఆ గిన్నె తన నొద్దు తొలగించడం అన్న దానికి అర్థం ఏంటంటే మరి అటువంటి భయంకరమైన వేదనలు, ఆ బాధలు, ఆ సిలువలో తన ప్రాణం అర్పించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఖచ్చితంగా దేవుడు తన హస్తాన్ని వదలాల, తన చెయ్యి వదలాల. ఆ చెయ్యి వదిలితే తప్ప ఆ పరిశుద్ధ కార్యం జరగదు, ఆ జీవం కలిగిన కార్యం జరగదు, ఆ నీతి కార్యం జరగదు, ఆ రక్షణ కార్యం జరగదు. అటువంటి ఎడబాటును దేవుడు యేసుక్రీస్తు ప్రభు మరి కలుగుతుంది తనకు అన్నటువంటి గొప్ప వేదనతో కలిగినటువంటి స్థితి. అంటే దేవునికి తనకు మధ్య ఉన్న సంబంధము తెగిపోవటము యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా బాధతో కూడినటువంటి అనుభవము మనకు తెలియజేస్తుంటున్నాడు. ఆయన చేసినటువంటి ప్రార్థన ఎట్లా ఉందంటే మరి తన చెమట రక్త బిందువులాగా భూమిని చేరినటువంటి వాస్తవాన్ని మనం గుర్తిస్తుంటున్నాము. మరి యేసుక్రీస్తు ప్రభు అంతేకాదు, లూకాసు వార్త 19వ వచనము 19వ అధ్యాయం 41 చదవనమ్మ త్వరగా. లూకాసు వార్త 19:41. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని నెడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. చాలమ్మా. మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము వచ్చి ఏడుస్తుంటున్నాడు. ఎందుకంటే దేవుడు తన యెరూషలేము పట్టణంలో తను ఉన్న పరిస్థితిని తన రక్షకుడని గ్రహించటానికి వీల్లేనటువంటి దుస్థితిలో వాడు ఉండటం చూసి క్రీస్తు ఏడుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కన్నీళ్ళు విడుస్తున్నటువంటి ప్రభు యెరూషలేము రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్న యెరూషలేము స్త్రీలతో ఏమంటున్నాడు ప్రభు? అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి. యెరూషలేమా, నిన్ను కోడి తన రెక్కల కింద పిల్లలను కాసు రీతిగా అనేక మార్లు నిన్ను నా రెక్కల కింద చేర్చుకోవాలనుకున్నాను, కానీ మీరు వెళ్ళకపోయారు అంటున్నాడు. యెరూషలేము గురించినటువంటి అంటే తీవ్రమైనటువంటి మనస్తాపం, మనోవేదన మరి యేసుక్రీస్తు ప్రభు వెలిబుచ్చినటువంటి విషయాలు కన్నీళ్లు విడుచుచు ప్రభు పరిశుద్ధ సత్యాలను బయలుపరిచినటువంటి విషయము. అంతేకాకుండా ఈ యెరూషలేము పట్టణాన్ని గురించి మనం చూసినప్పుడు కోరేషు ప్రేరేపించబడి యెరూషలేముకు తిరిగి రావడానికి మరి ఇశ్రాయేల్ జనాంగానికి మరి అనుమతి లభించినప్పుడు ఎజ్రాను మనం చూస్తుంటున్నాము. మరి ఎజ్రా కోసము 7 కన్నీళ్ళు ప్రార్థించిన సమయం ఒకటి మనకు కనిపిస్తా ఉంది. అంతకంటే ముందు వారి శ్రేష్టమైనటువంటి మందిరాన్ని కట్టబడటానికి మరి ఆనందించి సంతోషించినటువంటి సందర్భాలు ఏదైతే జనాలు అంతా కూడా ఇశ్రాయేలు చెందినటువంటి అనేక ఆటంకాలు కలిగినప్పటికీ కూడా ఆ దేవాలయం కట్టకుండా మరి దానికి విరోధంగా రాజును ప్రేరేపించినా కూడా తిరిగి మరి అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి విషయం రాయబడిందమ్మా. అది ఒకసారి మనం చూసుకుంటేనే మంచిది అనిపిస్తుంది. ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయం మొదటి వచనాలలో చూస్తే మనకు పైన వచనం మనకు స్పష్టంగా తెలియజేయబడుతుంది. దేవుని మందిరము నిలిచిపోయింది అని 4వ అధ్యాయము 24వ వచనంలో దేవుని మందిరపు నిలిచిపోయింది. ఒక కుయుక్త వలన వ్యతిరేకత వలన రాజుకు ఫాల్స్ ఇది ఇవ్వటం వలన పని ఆగిపోయింది.
తర్వాత ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ప్రవక్త అయిన హగ్గయి ఇద్దో కుమారుడైన 5వ అధ్యాయము 1 వచనాలలో జకర్యాయు యూదా దేశమందును యెరూషలేముందున్న యూదులకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ప్రకటింపగా, దేవుని యొక్క వర్తమానం ప్రకటిస్తూ ఉంటుండగా, దేవుని యొక్క సువార్త ప్రకటింప చేయబడుతుంటుండగా, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోనాదాను కుమారుడైన యోషువయును లేచి యెరూషలేము నుండి దేవుని మందిరమును ఆరంభించి మరి దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా నుండి సహాయం చేయించు వచ్చింది. మందిరం అన్నది కట్టబడటానికి మరి ఎటువంటి సిచ్యువేషన్ ఉండాలన్నది ఇక్కడ మనకు స్పష్టంగా ఉన్న ప్రవక్తలు, ప్రార్థనలు, వాక్యము, మరి ప్రవక్తలు కలిసి దేవుని మందిరంలో సహాయం చేసి మందిరం కట్టడానికి. దీన్ని బట్టి అక్కడ ఎంత వేదన పడి ఉంటారో, జరిగినటువంటి ఆటంకాన్ని బట్టి ఎంత బాధపడి ఉంటారో, మరి దీనికి సంతోషించారు. అటువంటి వేదనతో కూడినటువంటి ప్రార్థన ఎంత జరిగింటుందో మరి దాన్ని బలపరుస్తూ మనకు 6వ అధ్యాయం 22వ వచనంలో రాయబడింది ఏంటంటే, ఏలైనగా ఇశ్రాయేలు దేవుని మందిరపు పని విషయమై వారి చేతులకు బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు తిప్పి వారికి చేశాను. ఒక దుఃఖ సమయంలో, ఒక వేదన సమయంలో దేవుని సమీపించినప్పుడు, దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుడు ఆ ప్రార్థన విన్నప్పుడు, చెవి ఆలకించినప్పుడు, తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ నేను సమీపంగా ఉన్నానని వాగ్దానం ఇస్తున్న దేవుడు ఆ రీతిగానే జవాబిచ్చినప్పుడు కలుగు సంతోషం అంతా ఇంత కాదు. ఇక్కడ అష్షూరు హృదయం తిరిగి మార్చడం జరిగింది. మరి వారి చేతులను బలపరచుటకు అష్షూరు హృదయం వారి వైపు తిప్పినాడు ప్రభువు. అందుకు వాళ్ళు ఎంతో సంతోషించి పైన వచనాలలో వారు పస్కా పండుగను ఆచరించిరి అని రాయబడింది. ఎంత సంతోషించారో ఆశ్రయించారు. అంటే కన్నీళ్ల ప్రార్థన మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ నెహమ్యా గ్రంథంలో 1వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నది. మరి నెహమ్యా కన్నిన వర్తమానం ప్రకారము చెరపట్టబడిన వాళ్ళు శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరి అగ్ని ప్రాకారం, యెరూషలేము యొక్క ప్రాకారం పడిపోయింది, దాని గుమ్మాల అగ్ని చేత కాల్చబడినవి అని చెప్పినప్పుడు నెహమ్యా చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, మరి ఉపవాసం ఉండి ఎంత చక్కటి ప్రార్థన చేశాడంటే, మనకు సమయం లేదండి, మరి మీరు చదివి చూడండి ఒకసారి. ఎంతో గొప్ప ప్రార్థన చేయటం ద్వారా దేవుడు నెహమ్యా ప్రార్థన విన్నట్లు, మరి దానికి జవాబుగా మరి మరి ప్రాకారపు గోడ మరి కట్టబడినట్లు, ఆ ప్రాకారం కట్టబడిన దినాలు 52 దినాలలో మొత్తం ప్రాకారం పూర్తి చేయబడినట్లు మనకు కనిపిస్తోంది. కాబట్టి దేవుడు కోరినట్లుగా మనకున్నటువంటి ఇప్పుడు బాధ్యత ఏంటంటే, యెరూషలేము ఆ పరిశుద్ధ మందిరంగా, పరిశుద్ధ యెరూషలేముగా క్రిందికి దిగి వచ్చే సమయం వరకు, ఆనాడు దావీదుతో నుండి ఈనాడు ఆ రోజు ఉండే వారి వరకు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆ దినం రాబోతోంది. ఆ దినం అన్ని జనులు గుంపులుగా దేవుని మందిరంకు రాబోయే దినం వస్తా ఉంది. కాబట్టి ఆ ప్రార్థన చేస్తూ ఉండాలి. అది కూడా ఆ ప్రార్థనలో విత్తువాడు పిరికిడి విత్తనాలు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవును. పిరికిడి విత్తనాలు అంటే ఇంకా ఎక్కువ విత్తనాలు ఉంటే ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ నాటేవాడేమో. లేదు, లేమి ఉంది. ఆ పరిస్థితిలో ఆ పిరికెడు విత్తనాలు మాత్రమే మరి చల్లగలిగిన పరిస్థితి. కానీ ఆ పరిస్థితి ఆ పిరికెడు విత్తనాలే కాదు, తనకు ఇప్పుడు మనం ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే దేవుని యొక్క సువార్త సేవ చాలా భయంకరమైనటువంటి దినాలుగా ఉంటున్నది. అనేక ఆటంకాలు, అనేక హింసలు, మరి కొట్టటాలు, చాలా అవమానపరచటాలు, దేవుని నామం దూషించటము, ఎంత భయంకరమైనటువంటి దినాలు వస్తున్నాయంటే ఇంకా రాబో దినాలు ఇంకెంత గట్టిగా ఉంటాయో మనకైతే తెలియదు. కానీ అటువంటి సందర్భంలో కూడా ఈ చెరపట్టబడిన వారి కోసం నువ్వు నేను చేయవలసినటువంటి, నిజంగా దేవుని సంపూర్ణంగా దేవుని విశ్వసించినటువంటి బిడ్డలుగా మనం ముందుకు సాగవలసినట్టు దేవుడు ఒక గొప్ప బాధ్యతను మనకు అప్పగిస్తుంటున్నాడు. ఆ పిడికిడి విత్తనాలే చల్లు, నువ్వు దేవుని యొక్క వర్తమానం ప్రకటించు. విత్తనం అన్నది మరి దేవుని వాక్యానికి సూచన ఉంటుండగా
నువ్వు అది కన్నీళ్ళతో విత్తేటటువంటి సందర్భం అయింటుండగా ఆ కన్నీళ్లు ఆ కన్నీటి బొట్టు ఒక్కొక్క విత్తనంగా భూమిలోకి వెళ్తుంటుండగా నీ కన్నీరే దానికి ఆధారమై ఆ విత్తనాన్ని తడిపి మరి తిరిగి మొలకెత్తేనట్లు చేసేటటువంటి ఆ శక్తిని ప్రభు ప్రసాదిస్తాడు. మరి నువ్వు కన్నీళ్లు విడుచుతూ విత్తాలి. మరి పిడికెడు విత్తనాలు పట్టుకొని చేత పట్టుకొని నువ్వు ముందుకు సాగాలి నీ జీవితంలో. ఎందుకంటే చెర పట్టబడిన వారు అనేకులై ఉంటున్నారు. ఆత్మ సంబంధమైనటువంటి చెరలో ఉంటున్నవారు. అందుకే ప్రభు అన్నాడు కదా, మత్తయి 25లో నేను చెరలో ఉండగా నువ్వు నన్ను చూడవచ్చితివి అని. చెరలో ఉన్న వారిని చూడ రావాలి అని దేవుని కోరిక. అటువంటి వారిని ఏమంటున్నాడు ప్రభు, ఆశీర్వదింపబడిన వారారా, నేను మీ కొరకు ఏర్పరిచినటువంటి ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటున్నాడు. ప్రభు కోరుకుంటున్నది, ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నది, మనకు ఒక బాధ్యత ఉంటుండగా ఆ బాధ్యత అన్నది నువ్వు ఎంత అల్పమైనటువంటి పిడికెడు, జస్ట్ పిడికెడు, ఒక పిడికెడుకు చాలా విలువ ఉందండి. పిడికెడు మన ప్రతి ఒక్క హృదయం, ప్రతి ఒక్కరి పిడికిలి అంత వారి హృదయం ఉంటది. ఎవరి హృదయం వాళ్ళ పిడికిలి అంతా ఉంటది. ఒక పిడికెడు అన్నము, పిడికెడు బిచ్చము, పట్టెడంత అన్నము. సారేపతు విధవరాలికి ఎంత ఉండిందండి? పట్టెడు పిండి, గిన్నెలో కొంచెము నూనె. అది ఎంతగా ఆశీర్వదింపబడింది, ఎంతగా దీవించబడింది. ఎందుకు? ఆ పట్టెడు పిండితోనే రొట్టె చేసి ఏలియాకి ఇవ్వటం జరిగింది కాబట్టి నీ దగ్గర ఎంత ఉంటే అంత, నీకు ఎంత తలాంతులు ఇచ్చింటే అంత తలాంతులు. 5 తలాంతులు అంటే 5 తలాంతులు మళ్ళీ నువ్వు సంపాదించుకోగలగాలి. 2 ఉంటే 2 సంపాదించుకోగలగాలి. ఒక తలాంతే కదా నాకు ఇచ్చిందని భూమిలో మరి పాతి పెడితే ప్రభు నిన్ను ఘోరంగా శపింపబడిన వారిగా మనం తీర్పు తీర్చబోయే దినం రాబోతా ఉంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మరి ఈరోజు మనకు ఈ వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మరి ప్రభు ఈ వాక్యం మన హృదయాలలో ఫలింప చేయాలని, దేవుడు దీవించి ఆశీర్వదించాలని మరి ప్రార్థిస్తూ, దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, కన్నీళ్లతో విత్తువారు పిడికెడు విత్తనములు తీసుకొని బయలుదేరువారు విస్తారమైన పంట కోల్తురు. దేవా, నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగును గాక. కన్నీళ్ళే మాకు ఆధారము, కన్నీళ్ళే మాకు మిగిలినాయి ప్రభువా. విస్తారమైన పంట కోయుటకు తండ్రి, ఎటువంటి కాలంలో ఉన్నాము, పరిస్థితుల మధ్య ఉన్నాము. స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. కన్నీళ్లు పిడికెడు విత్తనాలు ఫలింపచేయును. కన్నీళ్లతో విత్తువారు పిడికెడు విత్తనములు తీసుకొని ఫలిస్తారు. ఈ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగును గాక. మీరు ఇచ్చిన వాక్యము, దైవజనరాలు నిలబెట్టి మీరు మాతో మాట్లాడిన వాక్యము, పరిశుద్ధ వాక్యము కొరకై స్తుతులు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు చెల్లించుతున్నాం. ఆ ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, వందనాలు. పరిచర్యను ఘనపరచండి, దాసురాల్ని దీవించండి, సంఘమును దీవించండి. మహిమా, ఘనత, స్తుతి, స్తోత్ర ప్రభావములు మీరు మాత్రమే పొందుకొనవలసిందిగా ప్రభువును, రక్షకుడును, విమోచకుడును యేసు క్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ధర్మశక్తుడు తన సన్నిధి కాంతిని మనందరి ముఖముల మీద ఉదయింప చేసి కరుణించునుగాక, కాపాడునుగాక. దేవుని యేసు క్రీస్తు కనికరములు, పరిశుద్ధాత్మ సహాయము, కాపుదల, క్షేమము, అన్యోన్య సహవాసము ఇది మొదలుకొని వారు తిరిగి వేంచేవి పర్యంతము మనం ఎగిరి వెళ్ళి
సకల వారి పాదములను పట్టుకొని పర్యంతము సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అనాలండి. ప్రైజ్ ద లార్డ్. మంచిది. అందరికీ ప్రైజ్ లార్డ్. హిందీ సభ మరి తెలుగు సభలో తెలుగు సభ ముగిసింది. హిందీ సభలో ప్రవేశిస్తున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. हालेलुया 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 हालेलुया। विश्वनाथ प्रसाद जी तैयार खड़े हैं। हिंदी सभा